నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విజయ్ తమిళనాడులో పార్టీ పెట్టుకొని పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి విజయ్కి సోషల్ మీడియాలో కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా కూడా ఒక ప్రచారం చేస్తుంది. ఏంటంటే విజయ్కి డిప్యూటీ సీఎం పదవి 80 సీట్లు బీజేపీ ఆఫర్ చేసిందని జోరుగా ప్రచారం అవుతుంది. సరే, దీన్ని అన్నిటిని కూడా మనం ఖండించడానికి వీల్లేదు. వాళ్ళు ఖండిస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ ఊహాగానాలే నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల ముందు ఎన్నెన్నో కలలు బయటకు వస్తుంటాయి. వీళ్ళ కళలన్నీ, వీళ్ళ ఒప్పందాలు. ఎన్నికల ముందు దాకా తిట్టుకున్న వాళ్ళు కూడా ఎన్నికల సమయంలో ఒకటైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందులో దీన్ని మనం ఖండించడానికి వీలు లేకపోయినా ప్రస్తుతం అయితే వీళ్ళు ఖండిస్తున్నారు. అటు విజయ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఖండిస్తున్నారు. ఏంటి వివరాలు? తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీకి బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా టీవీకేకు 80 అసెంబ్లీ స్థానాలు, విజయ్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు ఆ కథనాల సారాంశం. అయితే ఈ వార్తలను బీజేపీ, దాని మిత్రపక్షమైన అన్నాడీఎంకే, అలాగే విజయ్ పార్టీ టీవీకే తీవ్రంగా ఖండించినాయి. లోపల జరుగుతుంటుంది ఏదో, బయటకు మాత్రం ఇంకా పూర్తిగా ప్యాకేజీలు కన్ఫామ్ అన్నీ కావాలి, పదవులు ఇవన్నీ కన్ఫామ్ అయితేనే అప్పుడు బహిరంగంగా చెప్పుకుంటారు. కాకపోతే ఇటువంటి లీకేజీలలో ఏదో కొంత అయితే వాస్తవం ఉంటుంది. పొత్తులో భాగంగా ప్రచారంపై టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ స్పందిస్తూ, ఎన్డీఏతో పొత్తుకు ఆస్కారమే లేదు, సిద్ధాంతపరంగా బీజేపీ మాకు శత్రువని మేము ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. ఇప్పటివరకు వారితో ఎలాంటి చర్చలు జరపలేదు, అలాంటప్పుడు పొత్తు ఎలా సాధ్యమవుతుంది? ఇదంతా మీడియా సృష్టిస్తున్న అనవసరపు ప్రచారం అని ఆయన ఖండించిండు. మరోవైపు బీజేపీ నేత కె అన్నామలై, గతంలో టీ కాఫీ ఎప్పటికీ కలవలేవు, టీ కాఫీ అన్నాడు కదా, ఇప్పుడు రేపు పాలు టీ కలుస్తాయి, మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఎందుకు వీళ్ళందరూ కలుసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ ఒక ఉదాహరణ, పాలు టీ కలిసి ఉంటాయి కదా, ఇక్కడ పాలు నీళ్లు ఇట్లా వస్తుంటాయి సామెతలు. వీళ్ళు ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకోవడానికి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. రెండు పార్టీల సిద్ధాంతాలు వేరు అని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకి దారితీశాయి. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికలు సమీపించే కొద్దీ అనూహ్యమైన మలుపులు ఉంటాయి, ఈసారి ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అనడంతో, బ్రాకెట్లో ముచ్చట అన్నాడు, అనడంతో పొత్తుల ఊహాగానాలకు మళ్లీ బలం చేకూరింది. అధికారికంగా 3 పార్టీలు ఖండిస్తున్నప్పటికీ వర్గాల సమాచారం ఆధారంగా వస్తున్న కథనాలతో తమిళ రాజకీయం వేడెక్కాయి. ఊహాగానాల్లో నిప్పు లేని పొగ లేదంటాం కదా, నిప్పు లేకుంటే పొగ ఎక్కడి నుంచి వస్తుంది? నిప్పు ఉంటేనే పొగ. ఈ ఊహాగానాలకు అండర్ గ్రౌండ్లో ఏదో జరుగుతున్నది కాబట్టి ఈ ఊహాగానాలు వస్తున్నాయి. జాతీయ మీడియా కూడా ప్రచారం చేస్తుంది అంటే ఏదో జరిగింది, అండర్ గ్రౌండ్ ఏదో జరుగుతుంది అని మనం ఊహించుకోవచ్చు. అందుకే ఎన్నికల సమయంలో ఇవన్నీ రాత్రే ప్లేట్ ఫిరాయింపులు, జెండాలు, పొత్తులు ఇవన్నీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ప్రజలు ఓటేసే ప్రజలు కూడా కొంచెం తట్టుకోవడానికి టైం పడుతుంది. అరే నిన్న తిట్టిండు, ఇవాళ పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండని ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కవర్ ఎట్లయితే ప్రజలు ఎప్పుడు మేల్కొంటారంటే, క్యాలీకి రావడం. మనం క్యాలీకి ఎప్పుడు వస్తావు అంటే రేపు ఓటింగ్ అనగా అప్పుడు మనసు కుదుట పడుతుంది. ఎవరైతే ఏంటి ఎటగలిస్తే మనకేది మంచి నాయకుడు మనకు కావాలి అని ఓటేస్తాం, అంతే. దాంట్లో ఏం లేదు. అయ్యా, ఇదంతా ఒక పెద్ద రాజకీయం, మహారాజకీయం. ఇది రంగు రుచి వాసన లేనిదే రాజకీయం. తిట్లు తివాట్లు అన్నీ ఎలక్షన్ టైంలో మాఫీపోతాయి. ప్రేక్షకులారు మీరేమంటారు? వచ్చినటువంటి ఊహాగానాలులో కొంత వాస్తవం ఉండొచ్చా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.